రవితేజ కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. సంక్రాంతికి ఈగల్ సినిమా రిలీజ్ అవుతోంది కదా. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగుతారేమో, తర్వాత కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో అనుకున్నారంతా. అబ్బే, అలా ఆగితే రవితేజ ఎందుకు అవుతారు? ఒకవైపు రిలీజ్ అవ్వబోయే సినిమా ప్రమోషన్, మరోవైపు కొత్త సినిమా షూటింగ్, ఇలా రవితేజ నాన్ స్టాప్ గా ఎంగేజ్ అయిపోయారు. మరోవైపు 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న హరీష్ శంకర్ ఇదే మంచి టైం అనుకుని ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా సినిమా అనౌన్స్ చేయడమే లేటు. షూటింగ్ కూడా అదే ఫేజ్ లో స్టార్ట్ చేసేశాడు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా షూటింగ్ ఈ గురువారం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆగకుండా కొత్త సినిమా షూటింగ్ ని ఫుల్ ఫేజ్ లో స్టార్ట్ చేశారు రవితేజ, హరీష్ శంకర్. అసలే 2 ఏళ్ల నుంచి సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న హరీష్ అసలు ఆలస్యం చేయకుండా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ హై ఎనర్జీ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు రిలీజ్ అయ్యాయి. షాక్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తే మిరపకాయ రవితేజ కెరియర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. దాంతో మిస్టర్ బచ్చన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతోంది. రవితేజ స్పీడ్ కి హరీష్ ప్లానింగ్ సెట్ అవడంతో ఈ సినిమా షెడ్యూల్స్ కూడా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు టీం. మిస్టర్ బచ్చన్ నామ్ తో సునాహీ హోగా అంటూ టైటిల్ తోనే రీచ్ కొట్టేసిన టీం మేకింగ్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ అంచనాలు మొదలయ్యాయి మిస్టర్ బచ్చన్ మీద. మిస్టర్ బచ్చన్ రైడ్ కి రీమేక్ అన్న టాక్ వినిపిస్తున్నా టీం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో స్టోరీ ఎలా ఉండబోతోందో అని లెక్కలేసుకుంటున్నారు జనాలు.